ఇంతమంది ఎర్రగారము పప్పుల చట్నీ ఇంతమంది వీడియోలో చూపించాను. ఇప్పుడు గుడ్డు దోశ నెయ్యి దోశ ఎలా పోసుకోవాలో చూద్దాం రండి. దోశ బాగా రావడానికి ఎర్రగడ్డ బాగా రుద్దాలి. నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దోశ తిప్పుకోవాలి. మళ్ళీ తిప్పుకొని ఎర్రగారం పోయాలి. ఇప్పుడు గుడ్డు దోశ వేస్తున్నాను. మా కొడుక్కి 2 గుడ్లు వేసేస్తున్నాను. మీరు కాబట్టి ఒకటైనా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తిప్పుకొని ఎర్రగారం పూసుకోవాలి. నెయ్యి దోశ, డబుల్ గుడ్ దోశ, చట్నీ, ఎర్రగారం రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.